జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారమేస్ గ్రామంలో సంచలనాన్ని రేకెత్తించే ఒక దొంగతనం అయితే చోటు చేసుకుంది. పోలీసులు తరచూ చెప్తూనే ఉన్నారు, ఆరు బయట బెదిరించేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అదే అదునుగా తీసుకొని మొన్నటికి మొన్న ఒక చెల్లె అక్కను చంపగా ఈ స్టోరీలో మాత్రం భారీ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. పోతారం గ్రామానికి చెందినటువంటి బోయిని మంజుల ఫిర్యాదు మేరకైతే పోలీసులు ఒక విచారణ చేపట్టడం జరిగింది. రాత్రి సమయంలో దొంగలున్న బంగారాన్ని ఎత్తుకుపోయారంటూ కూడా ఆమె ఒక ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిఐ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉస్నాబాద్ పోలీసులు వాళ్ళు రంగంలోకి దిగిన తర్వాత కూడా ట్విస్టుల మీద ట్విస్టులు యొక్క బంగారం దొంగతనంలో అయితే చోటు చేసుకున్నాయి. ఈ యొక్క బంగారం దొంగతనంలో సొంత అక్క దగ్గర నుంచి కూడా ఒక మహిళ అంటే వాళ్ళ సొంత అక్క దగ్గర నుంచి వాళ్ళ చెల్లెలు ఒక మైనర్ బాలికను అడ్డు పెట్టుకొని కూడా దొంగతనం చేయడం సంచలనంగానైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా మారింది. ఈ కేసును పోలీసులు అయితే త్వరితగతిన 24 గంటలు గడవక ముందే కూడా ఛేదించడం జరిగింది. బోయిని మంజుల ఎవరైతే ఉన్నారో పోతారం గ్రామానికి చెందినటువంటి బోయిని మంజుల వాళ్ళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ సొంత చెల్లె, వేరెవరో కాదు, పక్కవారు కాదు, పక్కింటి వారు కాదు, దొంగలు కాదు, వాళ్ళ సొంత చెల్లె అయినటువంటి విజయభారతి అనే మహిళ వాళ్ళ యొక్క 4వ అక్క కూతురుతో కలిసి ఎంత దారుణ ఘటనకు ఒడిగట్టిందంటే వాళ్ళ అక్కకు ఉన్నటువంటి బంగారాన్ని కాజేయాలనే ఒక నెపంతో కూడా వైర్లు ఏదైతే ఉందో కరెంటు వైర్లు కట్ చేసేటటువంటి ఆ కట్టర్తో రాత్రి సమయంలో దాదాపుగా 2.5 గంటల సమయంలోనైతే మంజుల గాఢ నిద్రలో ఉండగా కూడా ఒక దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత ఈ యొక్క బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక కమ్మలను కూడా తీసి ఈ బాలిక కమ్మలను మా అక్క బంగారాన్ని ఎత్తుక వెళ్ళారంటూ కూడా ఒక ట్విస్ట్ను ఒక స్టోరీని ఒక సినిమా లెవెల్ కంటే కూడా ఒక పెద్ద స్టోరీని అల్లి ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోకి దిగినటువంటి సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి వాళ్ళ పోలీసుల శైలిలో అయితే ఒక విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టిన కొద్ది గంటల్లోనే కూడా నిందితులను అదుపులోకి తీసుకొని మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సొంత చెల్లెనే అక్క దగ్గర బంగారం దొంగతనం చేయడం అనేది ఎంత దారుణం చూడండి. ఇది అంటే బంగారం రేట్లు పెరగడం, ఈజీ మనీకి అలవాటు పడడం, పూర్తిగా కూడా అంటే ఒక బంధాలకు బంధుత్వాలకు కూడా ఇక్కడ విలువ లేకుండా పోతుంది. ఏదో వేరే వాళ్ళ దగ్గర దొంగతనం కాదు, ఒక బయట దొంగలు వచ్చి దొంగతనం చేసింది కాదు, సొంత వారే సొంత అక్క దగ్గరనే కూడా ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది ఎంత దారుణమో చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న మంచినీళ్ళ బండలో ఒక సొంత అక్కనే కూడా ఆమె చంపడం జరిగింది. అదే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో చంపినా కూడా ఒక దొంగతనం క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఒక దొంగతనాన్ని క్రియేట్ చేసి ఒక పోలీసులు ఇచ్చినటువంటి ఒక మంచి దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలనే దానిని ఒక అదునుగా తీసుకొని అక్కడ చంపివేస్తే ఇక్కడ మాత్రం సొంత అక్క దగ్గరనే బంగారం కాజేసి ఆ ఇంటి సమీపంలోనే దాచిపెట్టడంతో కూడా పోలీసులు వాళ్ళ శైలిలో విచారించగా కూడా ఈ యొక్క విచారణలో మాత్రం ఈ అత్యంత దారుణమైనటువంటి విషయాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ విషయాలు మాత్రం బయటపడడం జరిగింది. ఎంత మొత్తం కూడా అంటే తనకు ఉన్నటువంటి మైనర్ బాలికి ఉన్నటువంటి కంబలు ఇంతకుముందు చెప్పినట్టుగా చేసి ఒక డ్రామాను ఆడడం జరిగింది. అనంతరం మొత్తం సొమ్మును కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి వాళ్ళ ఇంటి ముందున్నటువంటి ఒక గోళం అంటే మనం నీటికి ఉపయోగించే గోళంలో దాచిపెట్టడం జరిగింది. ఎంత అంటే ఈ యొక్క దొంగతనాన్ని పోలీసులు ఫిర్యాదు రాగానే కూడా వాళ్ళ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళ శైలిలో కూడా విచారించడంతో దొంగలు బయటపడడం జరిగింది. వీరిని ఒక దొంగతనాన్ని త్వరితగతిన ఛేదించినటువంటి సిఐ శ్రీనివాస్ మరియు ఎస్ఐ లక్ష్మారెడ్డి కానిస్టేబుల్లను కూడా ఉస్నాబాద్ ఏసీబీ అభినందించడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా బంగారం విషయంలో మన సొంత వారైనా కూడా ఎవరైనా కూడా కన్నవారైనా కూడా కడుపులో పుట్టిన వారైనా కూడా ఇప్పుడు బంగారం రేటు అంతగా పెరిగిపోవడంతో కూడా ఈ యొక్క దొంగతనాలకు ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రం ఇంత దారుణాలకు మాత్రం ఒడిగడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.